ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర అధికారి తొలగింపును సమర్థించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ఒక మత వర్గానికి చెందిన ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేసన్ నిరాకరించారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఉన్నతాధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ అది తన మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని వాదించారు కమలేసన్. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు సైనిక క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కమలేసన్ను విధుల నుంచి తొలగించారు. తనపై తీసుకున్న చర్యలను ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఆర్మీ నిర్ణయాన్ని మే నెలలో ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యమైన చర్య అని తన తీర్పులో పేర్కొంది. శామ్యూల్ కమలేసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా చుక్కెదురైంది. ఈ తీర్పు సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారని ప్రశ్నించింది. ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యమని అభిప్రాయపడింది. ఒకసారి ఆర్మీ యూనిఫామ్ ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావుండకూడదని స్పష్టం చేసింది. ఆ వ్యక్తి అత్యుత్తమంగా విధులు నిర్వర్తించే అధికారే అయ్యుండొచ్చని, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించేటటువంటి దుందుడుకు స్వభావం ఆర్మీకి సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక ఈ కేసు విచారణ సందర్భంగా కమలేసన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఒకే ఒక్క ఉల్లంఘనకే ఆయన్ను తొలగించారని తెలిపారు. హోలీ, దీపావళి వంటి పండుగల్లో పాల్గొని ఇతర మతాల వ్యక్తులతో గౌరవంగా వ్యవహరిస్తుంటారని వాదనలు వినిపించారు. అన్ని రెజిమెంటల్ కేంద్ర కార్యాలయాల్లో సర్వధర్మస్థలం ఉంటుందన్నారు. అలా కాకుండా పంజాబ్లోని మమ్మున్లో గురుద్వారా, ఆలయం మాత్రమే ఉన్నాయన్నారు. అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో గర్భగుడిలోకి ప్రవేశించడానికి మాత్రమే ఆయన నిరాకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి కాదని, ఆర్మీలో చేరడం వల్ల తన మతపరమైన గుర్తింపును కోల్పోయారని స్పష్టం చేశారు. ఆయన గుడి, గురుద్వారాలకు వెళ్లారు. కానీ పూజ చేయమన్నప్పుడే ఆగిపోయారని గుర్తు చేశారు. ఆ మాత్రం స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ వాదనతో కోర్టు అంగీకరించలేదు. ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది.